వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి మాటలకు అద్దం పట్టే విధంగా అధికారులు రోజు కోర్టు చుట్టూ తిరగడం అనేటువంటిది పాలన పట్ల వాళ్ళకి ఒక ఆలోచన చేయడానికి ఉన్న రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం. తద్వారా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మేము రైతులకి అన్ని విధాలుగా ఆదుకున్నాము అంటున్నారు. ఏ విధంగా ఆదుకున్నారు చెప్పండి. ఎనలేని కృషి చేస్తుంది. దిశ చట్టం కూడా తీసుకొచ్చామని ఆ వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అండి. మీ సమాధానం? కాబట్టి మహిళలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేదు. నక్సలైట్లు అప్పుడు తీసుకొని వెళ్ళినటువంటి విషయం ఏంటంటే మనం భూములు ఇచ్చాం. కూటమిలో భాగస్వాములైనటువంటి ఆ పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు మీకు ఒక సహాయ సహకారం అందించడంలో ఏ విధంగా ఉంది సార్? పార్టీలు వేరు కానీ మా అజెండా ఒకటే. అందరికీ నమస్కారం. నేను మీ వరప్రసాద్. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతాడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాలతో కుంగిపోదో, ఎక్కడ తోటి మనిషి మరో మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా ప్రపంచంలోకి నా దేశాన్ని మేలుకొలుపు దేవుడా అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటలకు అద్దం పట్టేలాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత, నిజాయితీతో ప్రజాసేవ చేయాలనేటువంటి వారికి టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దించారు. అటువంటి కోవాకు చెందిన వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థి బోర్ల రామాంజనేయులు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి మాటలకు అద్దం పట్టే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం కనిపిస్తున్నాయి. మీరేం చెప్తారు సార్? మొట్టమొదట మన అమరావతి గళం న్యూస్ ఛానల్కి, యాజమాన్యానికి, సిబ్బందికి నా నమస్కారాలు. మీరు అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భావితరానికి భవిష్యత్తు బాట వేయాల్సినటువంటి యువతరం ఈరోజు నిర్వీర్యమైంది. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, మత్తుకు బానిస అయ్యేటటువంటి విషయంలో, సో వలస వెళ్ళేటటువంటి విషయాలు. ఈరోజు డిగ్రీ చేసినటువంటి పిల్లలు ఉపాధి పనులకు వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇకపోతే రైతాంగం పూర్తిగా అప్పుల్లో ఊపిపోయింది. ఈరోజు దేశంలోనే అత్యధిక అప్పు ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పథకాలని రివర్స్ టెండర్ ద్వారా ఆపేసింది. మరి వాళ్ళకు ఒక విత్తనం కానీ, ఎరువులు కానీ, లేదా బ్యాంకు రుణాలు కానీ, లేదా పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ, లేదా ఏదైనా వరద వస్తే జరిగిన నష్టాన్ని పూడ్చడం కానీ, ఇవన్నీ కూడా ఏమీ చేయక అధికారులు కూడా కంప్లీట్గా కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు ఎప్పుడు చూడలేము మేము. నేను కూడా 30 సంవత్సరాలు పాలన చేశాను. కోర్టు అంటే ఎప్పుడో ఒక సంవత్సరానికో 6 నెలలకో ఏదైనా విషయంలో కంటెంప్ట్ వచ్చినప్పుడు, లేదంటే అవతల వాళ్ళు మన మీద కేసు వేసినప్పుడు అప్పుడు వెళ్ళి ఏదో సమాధానం చెప్పి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అధికారులు రోజు కోర్టు చుట్టూ తిరగడం అనేటువంటిది పాలన పట్ల వాళ్ళకి ఒక ఆలోచన చేయడానికి ఉన్న అవకాశం కూడా లేకుండా చేయడం అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పాలన అనేది ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలు పూర్తిగా శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ప్రణాళికలు రచించాలి. ఏదైనా ఒక ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని నమ్ముకొని అతను 10 కాలాల పాటు జీవిస్తాడు. కానీ డబ్బు చేతిలో పెడితే ఆ డబ్బు ఖర్చు అయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ చిన్న లాజిక్ ఈ ప్రభుత్వం మిస్ అయింది. ఈ గతంలో చాలా ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ అప్పుడు ఇల్లు కట్టించింది, భూములు పంచింది, బ్యాంకులు జాతీయం చేసింది, అనేక కోణాల్లో చూసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. మరి కట్టినప్పుడు అక్కడ శాశ్వతమైనటువంటి ప్రయోజనం నాగార్జున సాగర్కి కొన్ని వేల కోట్ల ఖర్చు అయ్యుండొచ్చు. కానీ ఈరోజు శాశ్వతమైనటువంటి
ఒక ఇది ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి సాధికారతను ఇవ్వాలి తప్ప ప్రభుత్వం మీద ఆధారపడేటటువంటి స్థితిని ఇవ్వకూడదు. అలా ఇచ్చిన రోజున ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ఈరోజు మనం ఇస్తాము, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేయాలి? కాబట్టి అతనికి శాశ్వతమైన పని కల్పించాలి, శాశ్వతమైనటువంటి ఆదాయ వనరులు కల్పించాలి, అతను భవిష్యత్తును బంగారమయం చేసే పిల్లలకి విద్యావకాశాలు కల్పించాలి, చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పించాలి. ఇది మెయిన్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పిల్లలకి మనం ఇచ్చేటటువంటి ఆస్తి కూడా మేము చదివే, అందుకని అమ్మఒడి పథకాలు కానివ్వండి, ఫీజు రియంబర్స్ పెట్టాం. అదేవిధంగా రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం. తద్వారా పాస్బుక్లు కానివ్వండి అవన్నీ కూడా ముంగిట్లోనే అందుతున్నాయి. నకిలీ విత్తనాలు అరికట్టామని వాళ్ళ ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశాము. విపత్తులు సంభవించినప్పుడు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం కూడా వాళ్ళకి పంట నష్టపరిహారం నగదు కూడా జమ చేస్తున్నామని చెప్తుంది కదా. అమ్మఒడి మనం ఎవరి కోసం అమ్మఒడి? పిల్లల కోసం అమ్మఒడి అయితే పిల్లలు చదువుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి డబ్బులు కట్టి వాళ్ళ చదువులు నిరంతరంగా కొనసాగించాలి. అమ్మకి ఎందుకు ఇస్తున్నారు? అమ్మ అవసరాలు వేరు. అమ్మ అవసరాలు ఆ రోజు పప్పు, ఉప్పు, కారమో, నూనె ఏదో కొనాలి. లేదా ఇంట్లో కాస్త లిక్కర్ తాగేటటువంటి ఆయన ఉంటే ఆ డబ్బు తీసుకొని పోతాడు. అలాంటి పరిస్థితుల్లో మనము పిల్లవాడి భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన డబ్బుని తల్లి చేతిలో పెట్టడం ఏంటి? తల్లికి పెడితే తల్లి ఓటేస్తుందనే కదా. ఇంకొక విషయం, గతంలో మనం స్కాలర్షిప్లు ఇచ్చాము. స్కాలర్షిప్లు ఎక్కడిచ్చాము? పుస్తకాలు కొనిచ్చేదానికి, డిక్షనరీలు కొనిచ్చేదానికి, వాళ్ళకు ఉన్నతంగా ఇన్స్టిట్యూషన్లో కట్టడానికి, అలాంటి వాటికి మనం ఇచ్చాం. సో ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మేము రైతులకి అన్ని విధాలుగా ఆదుకున్నాము అంటున్నారు. ఏ విధంగా ఆదుకున్నారు చెప్పండి? ఏ విధంగా ఆదుకున్నారు? పట్టుసీమ ఆ రోజు తీసుకొని వస్తే పట్టుసీమను ఎందుకు ఆపారు? పోలవరాన్ని 71% పూర్తి చేస్తే మిగిలిన 29% ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మా పత్తిపాడు నియోజకవర్గంలోనే గుంటూరు ఛానల్కి చంద్రబాబు నాయుడు 276 కోట్లు మంజూరు చేస్తే రివర్స్ టెండర్స్తో దాన్ని ఎందుకు ఆపారు? సో రైతు ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతు రుణాలు రద్దు చేయడమే కాకుండా అన్నదాత సుఖీభావ్ అని 15,000 రూపాయలు ఇచ్చాడు. అట్లాగే ఈ వ్యవస్థలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అని కౌలు రైతులు కూడా ఇచ్చారు. మరి ఈరోజు ఆ వ్యవస్థ లేదు కదా. రైతు రుణాలు రద్దు చేయలేదు. మరి మోడీ గారు ఇచ్చిన 6,000 కలుపుకొని 7,500 ఇచ్చి 13,500 ఇస్తే రైతు బాగుపడతాడా? తర్వాత మన జరిగిన నష్టానికి ఇప్పటి వరకు నష్టం రాలేదనేసి రైతులు అంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడ్డారు. అసలు దేశంలో అత్యున్నతమైనటువంటి అప్పున్న రాష్ట్రంగా, అప్పున్న రైతు రాష్ట్రంగా ఇక్కడ రికార్డులోకి వచ్చిందంటే దీన్ని బట్టి తెలుస్తుంది రైతాంగం ఎంత కుంగిపోయిందో అని. ఇంకొకటి విషయం కూడా, రైతు పాస్ పుస్తకాల మీద మన ఫోటోలు వేసుకోవడం ఏంటి? మనం వాళ్ళ హక్కు, అది వాళ్ళ శాశ్వతంగా వచ్చేది. దాని మీద ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ తాత ఫోటోనో లేకుంటే వాళ్ళ పూర్వీకుల ఫోటోనో, భూమి ఇచ్చినటువంటి దాత ఫోటోనో ఉంటే ఒక అర్థం ఉంది. సార్ సీనియర్ ఐఏఎస్గా పనిచేశారు, గతంలో ఎప్పుడైనా చూశారు సార్ ఇలాంటి ఫోటోలు ముద్రించడం? నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఆర్ఓఆర్ చట్టం తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. భూమి హక్కులకు సంబంధించిన కరణాల చేతిలో ఉన్నటువంటి రికార్డ్ని ప్రభుత్వ అధికారి చేతిలోకి తీసుకొని వచ్చి శాశ్వతమైనటువంటి భూ హక్కు చట్టం తెచ్చింది ఆయనే. ఆయన ఫోటో ఎప్పుడు వేసుకోలేదు. ఈరోజు ఏ చట్టం లేదు, దాని మీద ఫోటోలు వస్తున్నాయి. సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సభా కార్యక్రమం జరిగినప్పటికి కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు అని ఒక ఆప్యాయంగా వాళ్ళని పలకరిస్తున్నటువంటి పరిస్థితి. దళితులకి మేము అత్యున్నత గౌరవం కల్పించాం, విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశాం, అదేవిధంగా దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. మీరేమంటారండి? దీంతో నేను పూర్తిగా విభేదిస్తా. ఎందుకంటే దళితులకి 75 సంవత్సరాలుగా దళిత బిడ్డలు పోరాటాలు చేసి జైలు పాలై ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి 27 స్కీములు ఈరోజు ఒకటి లేవు. భూమి కొనుగోలు పథకం, ఎస్సీ సబ్ ప్లాన్, కార్పొరేషన్లో నిధులు, సబ్సిడీతో కూడినటువంటి ఉపాధి అవకాశాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, ఏ కార్యక్రమం కూడా లేకుండా అందరితో పాటు అమ్మఒడి
అందరికీ ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు. దళితులకి ఆస్తులు ఉండవు కాబట్టి పిల్లలు ఎక్కువ మంది వాళ్ళే ఆస్తులుగా భావించి ఎక్కువ మందిని కంటారు. మరి వాళ్ళకి కూడా ఒకటే అమ్మఒడి అంటే ఎట్లా? ప్రియారిటీ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేయాలంటే 50,000 అదనంగా ఇచ్చాడు. ఈరోజు అదనపు సౌకర్యం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ఇవ్వడానికి అందరికి 10 లక్షలు ఇస్తే దళితులకు 15 లక్షలు ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రియారిటీ లేదు. తర్వాత చట్టాలు, ప్రత్యేకంగా ఉన్నటువంటి చట్టాలు దళితులకు ఉపయోగపడడం లేదు. మీరు చూస్తే దళితుల మీద జరిగినటువంటి దాడులు చూస్తే ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడుతుంటే అంతేందుకు నా మీదే పెట్టారు. అది చెల్లదు, ఆయన కూడా దళితుడే, ఎలా పెడతారంటే మళ్ళీ తీసేసి వేరే కేసు పెడతారు. కాబట్టి ఇక్కడ దళితులకు మేనమామ, నా దళిత బిడ్డలు అన్నప్పుడు వాళ్ళకి ఏం మేలు చేశారో చూడాలి, ఏం మేలు చేశారో చూడాలి. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరుని తీసేసి తన పేరు పెట్టుకుంటే దళితులు ఏ రకం? అంబేద్కర్ గారు అంటే వాళ్ళ నరాల్లో ఒక దేవుడుగా ఉంటాడు. అలాంటి దేవుడి పేరుని తీసేస్తే దళిత బిడ్డలు మౌనంగా ఉండొచ్చు. ఈరోజు రేపు చూపిస్తారు 13వ తేదీ. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎంత దెబ్బతీసిందో రేపు ఓటు ద్వారా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి. అంత ఈజీగా ఉండదు. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో దళితుల్ని నేను ఉద్ధరించానన్నటువంటి దాంట్లో ఏ రకంగా నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని కమిటీలలో కానివ్వండి, రాజకీయ పరంగా కానీ వాళ్ళకి రిజర్వేషన్లు కానివ్వండి, వాళ్ళ యొక్క భాగస్వాములు చేయడం కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని చెప్తున్నారు. అదేవిధంగా మహిళల రక్షణ కోసం కూడా ఎనలేని కృషి చేస్తుంది. దిశ చట్టం కూడా తీసుకొచ్చామని ఆ వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అండి. మీ సమాధానం ఏంటి? ఏ చట్టమైనా ఆ చట్టం అమలు పరిచినప్పుడు దానివల్ల వచ్చే రిజల్ట్స్ని బట్టి మనము ఆ చట్టం యొక్క పనితనాన్ని గురించి చెప్పొచ్చు. ఈరోజు దిశ చట్టం చెప్పొచ్చు, ఏ చట్టమైనా ఉన్నా. మనం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలపైన, చిన్నపిల్లలపైన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రం ముందంజలో ఉందన్నది వాస్తవం. కాబట్టి ఆ రికార్డ్స్ అలా ఉన్నప్పుడు మేము దళితులకి, మహిళలకి మేము కల్పించామని అంటే ఏ రకంగా చేస్తారు చెప్పండి? ఈరోజు డాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన 5 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు పరిచాడు. మీరు 3 లక్షలకు తగ్గిస్తే మీరు ఏ రకంగా వాళ్లకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు? పోనీ మహిళలకి డాక్రా రుణాలు రద్దు చేశాము. రద్దు చేయడమే కాకుండా 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద చివరిలో ఇచ్చామా? మరి మీరు 1,000,000 మందికి ఇచ్చాము, ఒకరికిద్దరికి కాదు. మీరు ఎక్కడిచ్చారు? కాబట్టి మహిళల్ని మీరు ఏ రకంగా, ఈరోజు మహిళ కుటుంబంలో ఆధారం ఎవరు? మహిళ ఈరోజు ఎంత బాధపడుతుందంటే 200 రూపాయల కరెంటు బిల్లు 1000 రూపాయలు పోయింది. తర్వాత 500 రూపాయలు దొరికే గ్యాస్ బండ్ 1100 అయింది. నా పిల్లవాడు సైకిల్ మోటార్ వేసుకోకపోతే ఆ రోజు 60 రూపాయలు ఇస్తే 1 లీటర్ పెట్రోల్ వేసుకునేవాడు, ఈరోజు 120 ఇవ్వాలి. నా భర్త తాగితే 50 రూపాయలు తాగేవాడు, ఈరోజు 120 రూపాయలు అవుతుంది అని ఒక సాధారణమైనటువంటి మహిళ ఆలోచిస్తుందండి. కాబట్టి మహిళలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేరు. సార్, బోర రామాంజనేయులు అంటే ఇప్పుడు చాలామందికి అత్యధికంగా ఆయన గుంటూరు జిల్లాకి కరెక్ట్గా పనిచేశారు, మృదు స్వభావి, చాలా నెమ్మదిగా ఉంటారు అని చెప్పి కొంతమంది తెలుసు. కొంతమందికి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి అని తెలుసు. అయితే మీలో ఉన్నటువంటి మరో కోణం చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇటీవల కాలంలో కూడా మీరు ఎవరైతే మీ ప్రత్యర్థి ఉన్నారో ఆయన కార్యాలయం వద్ద కూడా, అంటే వాలంటీర్ల సమావేశం జరుగుతున్న వెళ్ళిన సందర్భంలో మీ మీద దాడికి ప్రయత్నించారు, మీ కార్లపై కూడా రాళ్ళదాడి చేశారు. ఇటువంటి నేపథ్యంలో మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక నడుస్తున్న వాళ్ళకి ఆ యొక్క మీరు ఒక చోదక శక్తి కావాలి, మీ గురించి తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మిమ్మల్ని ఇటువంటి మీ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే గతంలో మీరు అధికారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. నక్సలైట్లు కూడా మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి సార్? ఎందుకు అటువంటి పరిస్థితి దారి తీసాయంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నాను. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నాకు ఏదైనా ఒక అధికారం వచ్చిందంటే అధికారం నా వల్ల రాలేదు, ఒక శక్తి వల్ల, ఒక అతీతమైనటువంటి శక్తి వల్ల నాకు వచ్చింది. ఆ వచ్చినటువంటి శక్తిని ఉపయోగించాలన్నటువంటి ఒక ఆలోచనతో నేను ఉంటాను ఎప్పుడు కూడా.
నేను మొదటి క్యారియర్లో భూములు పంచే విషయంలో చాలామంది భూస్వాముల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ భూములు మళ్ళీ తర్వాత బినామీ భూములు అన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు పంచాం. ప్రజలకు పంచినప్పుడు భూస్వాముల నుంచి చాలా వ్యతిరేకంగా చంపడం వరకు వచ్చారు. అట్లాగే కొల్లేరు సరస్సు ప్రక్షాళనలో వెస్ట్ గోదావరిలో పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళినటువంటి ఈ గిరిపుత్రుల భూములు చెరువులుగా మారిపోయాయి. ఆ భూమిని మళ్ళా గిరిపుత్రులకు ఇవ్వాలి, అక్కడ మత్స్యకార కుటుంబాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో చెరువుల్ని బద్దలు కొట్టడం విషయంలో నా మీద చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అనుకున్న సిద్ధాంతం జరగాలంటే మనం అన్నిటికీ త్యాగం చేయాలి అనేటువంటిది. పోలవరం మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని కిందికి తీసుకురావాలంటే, పునరావాసం కల్పించాలంటే వాళ్ళు అసలు ఆ ప్రాంతం వదిలి రారు. అలాంటిది మేము వాళ్ళని కాస్త మనసు బాధపడిన ఒప్పించి తీసుకొచ్చే విషయంలో కొందరు మా మీద బాణాలతో దాడి చేశారు. అయినా కూడా మేము లెక్క చేయకోకుండా వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ పునరావాసం కల్పించాం. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆశయం కోసం పనిచేసినప్పుడు కొన్ని ఒత్తిళ్ళు వస్తాయి. బట్ ఆశయం మంచిదైనప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనం నిర్భయంగా పనిచేయాలి. ఇంకోటి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ లైఫ్ ఎవరు చెప్తారండి, జాతిష్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు. మన ఏది శాశ్వతం అనేది మనం చేసే మంచి పని శాశ్వతం. కాబట్టి ఇక్కడ నేను గుంటూరు కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఒక విగ్రహం కోసం నేను ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు ఒక విగ్రహం ప్రతిష్ఠ చేయాలంటే దానికి ట్రాన్స్ఫర్ వెలగట్టారు. ఓకే, ట్రాన్స్ఫర్కి సిద్ధమయ్యాము, అక్కడ విగ్రహం పెట్టాము. సో జాతి కోసం పనిచేసాము. కాబట్టి జాతికి సమాధానం చెప్పాలి మనం. ఒకవేళ నేను ఆ రోజు నా ట్రాన్స్ఫర్ ఇంకొక 6 నెలలకైనా జరిగేది కదా, కానీ నేను జాతి దృష్టిలో నేను ఒక దోషిగా మిగిలిపోయినవాడిని. కానీ ఈరోజు జాతి దృష్టిలో నేను ఒక సగౌరవంగా తలెత్తుకొని తిరుగుతాను. ఒక 6 నెలలు నాకు ఇక్కడ ఉండకపోవడం పెద్ద విషయం కాదు. సో ఇలాంటివి చాలా జరిగాయి. మనకు నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా పోలవరం అంటే జలయజ్ఞంలో గుప్తా అలీసాగర్ ప్రాజెక్టుల మీద కాంట్రాక్టులకి ఎల్డీలు వేసేటప్పుడు, లిక్విడ్ డ్యామేజ్ వేసేటప్పుడు, అంటే సరైన టయానికి వాళ్ళు పూర్తి చేయకపోతే చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఎల్ఎన్టీ కంపెనీ నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. అప్పుడు మరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని సపోర్ట్ చేశాడు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం ఒక దళిత పుట్టాం, పేద కుటుంబాల నుంచి వచ్చాం, పేదరికంలో ఉన్న కష్టాలు మనకు తెలుసు. నా దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళని నేను వాళ్ళకు ఒక కష్టం ఉంటుంది, వీళ్ళ వెనక ఒక జీవితం ఉంటుంది, వాళ్ళ వెనక పిల్లలు ఉంటారు, వాళ్ళ భావితరం యొక్క ఆశలు ఉంటాయని నేను ఆలోచిస్తాను. నా దగ్గరకు వచ్చే పేపర్ కూడా అలాగే ఆలోచిస్తాను. పేపర్ కాదు, ఇది ఒక జీవితం అని ఆలోచించి అలాగే పనిచేసాం. సో అందుకు కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. దానికి ఒక కోణంలో నేను మృదువు అని మనం అనుకోవచ్చు, కానీ మరొక కోణంలో నేను చాలా వేరుగా ఉంటుంది నాది. అంటే నక్సలైట్లు తీసుకెళ్ళిన అంశం ఏంటండి? ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అది తీసుకెళ్ళినప్పుడు అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే ఆ టైంలో? ఎందుకంటే నక్సలైట్ తీసుకెళ్ళడం అంటే ఇంకా ప్రాణాలతో తిరిగి వస్తామని కూడా నిజంగా ఒక రకంగా ఆశలు వదులుకునేటువంటి పరిస్థితి. నక్సలైట్లు అప్పుడు తీసుకొని వెళ్ళినటువంటి విషయం ఏంటంటే, మనం భూములు ఇచ్చాం. భూములు ఇచ్చినప్పుడు ఆ భూములకి సరిహద్దులు ఇవన్నీ కూడా వేయాలి అంటే చాలా టైం పడుతుందని చెప్పి మేమేం చేసామంటే, రైతులకి ఎవరు హద్దులు వాళ్ళే నిర్ణయించుకోండి అని మేము చెప్పాం. సో చెప్పినప్పుడు ఈ రైతులు ఎవరి హద్దుల్లో వాళ్ళు నిర్ణయించుకొని గీతలు గీసుకోవడం అనేటువంటిది చేశారు. సో అప్పుడు వాళ్ళను తీసుకెళ్ళిపోయి, అట్లా కాదు, శాశ్వతంగా మీరు చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనం ఇన్ని వేల ఎకరాల భూములు పంచినప్పుడు ఆ తగాదాలు తీర్చడానికే సరిపోతుంది, మరి ఇంకా చాలా గ్రామాల్లో భూములు పంచాలి, కాబట్టి ఈ పద్ధతే కరెక్ట్ అని నేను వాళ్ళకి నచ్చచెప్తే, సరే మంచిదే, మేము కాపాడుతాం మిమ్మల్ని, మీరు గో హెడ్ అన్నారు. కొన్ని వేల ఎకరాలు పంచాం అలాగా. సో ఎక్కడ సర్వే లేదు, బౌండరీ లేదు, ఏం లేదు, ఎవరు వాళ్ళకి భూములు పంచినప్పుడు ఇదో మీకు అద్దు ఇది అని చెప్తే అంతే అద్దు, లేదంటే సర్వేకి అప్పు చెప్తే అది జరిగేది కాదు, పెట్టేది. అలా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి అలా ముందుకెళ్తున్న సందర్భంలో ఏమాత్రం భయమే లేదా? అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి వాటి విజ్ఞప్తులు చేసేవాళ్ళు అండి? వాళ్ళ యొక్క సపోర్ట్ కానివ్వండి, ఎందుకు ఈ ఉద్యోగం, ఈ రంగంగా డేరుగా ముందుకు వెళ్ళడం ఎందుకు, ముక్కుసూటిగా అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని వెనకలాగే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు నేను ఒక పేదరికంలో నుంచి వచ్చాను. నా భార్య కూడా పేదరికాన్ని అనుభవించి వచ్చింది. ఆమె కూడా ఒక స్టాఫ్ నర్స్, కష్టాల్లో నుంచి వచ్చి ఒక స్టాఫ్ నర్స్ కొంటే ఆమెను పెళ్లి చేసుకున్నాం.
సో ఆమె నా భావాలతో ఏకీభవించింది. ఆమె కూడా అలాంటి కోణంలోనే ఉంటుంది. సో ఒకటే వాళ్ళ ఆలోచన. నా బిడ్డలు కూడా అంతే. మనం ఒకే సిద్ధాంతం. మనకి ఎంతవరకు దేవుడు రాసి ఉంటాడో అంతవరకే ఈ భూమి మీద ఉంటాం, అంతే. ఆ భూమి మీద ఉండే టైంలో మరణం అనేది తప్పదు. కానీ ఆ మరణం అనే దానికి భయపడితే ప్రతినిత్యం భయపడాలి. అది ఎప్పుడు వస్తుందో అనుకొని ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. సో అదే సిద్ధాంతం మీద మేము ఉన్నాం కాబట్టి మాకేం భయం లేదు. సరే, ఇక నియోజకవర్గానికి వచ్చేద్దామండి. ప్రతిపాడు నియోజకవర్గ ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎలా ఉంది సార్? ప్రజా నుంచి వచ్చేటటువంటి ఆ స్పందన ఏ విధంగా ఉంది? మీరు నిశ్చితంగా కూడా అన్ని ప్రతి సమస్యను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎలా ఉంది సార్? ఒకటే, ఇప్పుడు మన నామినేషన్ అప్పుడు వచ్చినటువంటి ప్రజలు పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు 18 కిలోమీటర్లు రోడ్డంబడి జనం ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు. మనమేమో ఆర్టీసీ బస్సులు పెట్టలే, లేదా ప్రైవేట్ బస్సులు పెట్టలే, ఏ బస్సులు పెట్టలే, ఎవరికి వాళ్ళు వచ్చారు. అది ప్రజాస్పందన. ఈరోజు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా, ఇప్పటికి 2 సార్లు సిబిఎన్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా జనసందోహం కనబడింది. ఇప్పుడు కూడా గ్రామాల్లో వెళితే ప్రతి గడప మేము వస్తున్నామంటే బయటకు వచ్చి హారతులు ఇచ్చి తొందరగా ఈ ప్రభుత్వాన్ని పంపాలి, మాకు శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చే ప్రభుత్వం మాకు రావాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు. దానికి నేను ఒక వారధిగా ఉండడం వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఒక కలెక్టర్ మా ప్రతినిధి. నిజంగా ఎన్ఆర్ఐ పిల్లలు ఎంత హ్యాపీగా నాతో మాట్లాడుతున్నారంటే, ఒక కలెక్టర్ మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు సార్, చాలా సంతోషమని వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. కూటమిలో భాగస్వాములైనటువంటి ఆ పార్టీలు, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఆ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు మీకు ఒక సహాయ సహకారం అందించడంలో ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ సహకారాలు డెఫినెట్గా బాగున్నాయి. ఎందుకంటే పార్టీలు వేరు కానీ మా అజెండా ఒకటే. మాకు 3 జెండాలు కనబడవచ్చు, కానీ జెండాలో ఉన్న భావం ఒకటే. ఈ ప్రజలు బాగుండాలి, ఈ రాక్షస పాలన వెళ్ళాలి. కాబట్టి మేము మా అజెండా ఒకటే కాబట్టి, కామన్ గోల్ కాబట్టి మాలో పెద్ద భేదాభిప్రాయాలు ఏం లేవు. అంత హ్యాపీగానే జరుగుతుంది. అయితే బోల రామ ఆంజనేయులు ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా కొంతమందిని పట్టించుకోవట్లేదు, అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారని కొంతమంది చేసేటటువంటి ప్రచారం, అందులో వాస్తవం ఎంతండి? రాజకీయ పార్టీలో 100 మంది వచ్చినప్పుడు ఒకరిని పేరుతో పిలుస్తాము. పక్కన ఉన్న వాళ్ళని అందరిని ఒక్కసారిగా 100 మందిని పేర్లతో పిలవలేముగా. ఎవరో ఒకరిని ముందున్న వాళ్ళు పిలుస్తాము. వెనుకున్న వాళ్ళు జనరల్గా మమ్మల్ని పిలవలేదా అనుకుంటారు. ఒకరిని భుజం మీద చేయేస్తాము. అందరి మీద నేను వేయలేనుగా, ఉండేది 2 చేతులు. కాబట్టి కొంతమంది ఫీల్ అవుతారు. ఇది కేవలం భావజాలమే తప్ప నా మీద వ్యతిరేకతనో, లేదా బాబు గారి మీద వ్యతిరేకతనో, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత అనేది ఎక్కడ ఉండదు. కేవలం భావజాలం. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడుతుంటాను, ఆయన అంటే పడనటువంటి ఇంకొక ఆయనతో తక్కువ మాట్లాడితే 3 ఆయన చెప్తాడు, ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడాడు, నీ దగ్గర తక్కువ మాట్లాడాడు అంటే అక్కడ కొద్దిగా స్ప్లిట్. అంతే తప్ప ఎవ్వరు నా గురించి వ్యతిరేక భావన ఎవరికి లేదు. ఇటీవల ఇతర పార్టీ నుంచి కూడా మీ పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యారు. ఎట్లా ఉంది సార్ వాళ్ళు మీ పార్టీలోకి వచ్చి మీతో కలిసి నడుస్తున్న సందర్భంలో? రాజకీయ పార్టీ అన్న తర్వాత చేరికలు అనేవి ఉంటాయి. మన పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ఒక గేమ్. సో ఈ గేమ్లో వచ్చేటటువంటి వాళ్ళకి మేము స్పష్టంగా చెప్పాం, మా కష్టకాలాల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం జెండా మోసినటువంటి నా కార్యకర్త, నా లీడరు, వాళ్ళ గౌరవానికి కానీ వాళ్ళ యొక్క పనితనానికి వ్యతిరేకం కానీ ఎక్కడ జరగకూడదు అన్నటువంటి ఒక కండిషన్ మీదనే ఈరోజు మేము వాళ్ళని ఆహ్వానించాం. మా కార్యకర్తలు కూడా అంగీకరించారు, మా లీడర్లు అంగీకరించారు. ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి మాకు ఆ తేడా ఏం లేదు. అయితే గతంలో ఎవరి వల్ల అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నేడు అటువంటి వ్యక్తులే మీ వెనక ప్రచార కార్యక్రమంలో, మీ ఎన్నికల కార్యక్రమం వెనకుంటే ఎదుర్కొంటే ఆ కార్యకర్తలకు ఎలా ఉంటుంది అంటారు సార్? ఆ ఫీలింగ్ అది మీకు అంటే వ్యతిరేకంగా కానివ్వండి, మైనస్ అవుతుందంటారా? మైనస్ ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి పోతారు. ఆ వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆయన కఠినంగా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ఒక లీడరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పనిచేస్తాడు. ఈరోజు మన పార్టీకి వచ్చాడంటే మన పార్టీకి పనిచేస్తాడు. ఇక్కడ మేము ఒక సందర్భంలో మీరు అన్నట్టుగా గతంలో కేసులు పెట్టినారు. వచ్చిన మరుక్షణమే కేసులను విత్డ్రా చేయించుకున్నారు.
కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఇంపార్టెంట్, అంతే తప్ప 24 గంటల సేపు పార్టీలు మారి ఈ క్షణంలో ఈ పార్టీ, మరో క్షణంలో మరో పార్టీ, సిద్ధాంతం లేకుండా వలసలు వెళ్ళేటటువంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మాకు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సిద్ధాంతపరంగా పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీకి అంకితభావంతో చేసిన వాళ్ళు. ఆ పార్టీకి అంకితభావంతో చేశారంటే మా పార్టీలోకి వచ్చినా కూడా అదే కమిట్మెంట్తో చేస్తారు కదా. కాబట్టి అక్కడ వాళ్ళని కార్యకర్తలు రక్షించుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా కార్యకర్తలు రక్షిస్తారు, అందులో ఏమి తేడా ఏమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయ పతాకాన్ని ఎగరవేసింది. ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేసింది. ఎందుకంటారు ఆ వైఫల్యం ఏంటంటే పార్టీల అదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనది కాదా, లేదా అక్కడ బరిలో నిల్చుంటున్న అభ్యర్థులు సరైన వ్యక్తులు కాదా, ఎందుకని ఓటమి చవి చూడాల్సి వస్తుందంటారు? ఎప్పుడైనా కానీ అభ్యర్థి ప్రజలకు చేరువవడానికి కొంత టైం తీసుకుంటారు. ఏ వారం రోజులు 10 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా ఈసారి పత్తిపాడు నియోజకవర్గానికి 9 నెలల ముందు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. 9 నెలలుగా నేను ఈ గ్రామాల్లో తిరుగుతున్నా, గ్రామంలో లీడర్షిప్తో పరిచయం ఉంది, ఇళ్లతో పరిచయం, క్యాడర్తో పరిచయాలు ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఒక అవగాహన ఉంది. అవగాహన ఉండడం వల్ల మా గెలుపు అనేది సునాయాసం అవుతుంది. అంతే తప్ప ఒక్కసారే గెలిచాము అని ఇప్పుడు నేను చెప్తున్నా. పత్తిపాడులో ఇక కంటిన్యూగా తెలుగుదేశం కలుస్తుంది డెఫినెట్గా. ఒక లీడర్ ఉంటే రతయ్య గారు కలవలేదా 5 సార్లు, 25 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఒక పార్టీ మనకు ఒక సభ్యత్వం ఇచ్చినప్పుడు, మ్యాండేట్ ఇచ్చినప్పుడు, క్యాండిడేట్గా నిలబెట్టినప్పుడు గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. మరి ఓడిపోయిన వెంటనే వెళ్ళిపోయే వాళ్ళని ప్రజలు ఏ రకంగా అంగీకరించరు కదా. దానివల్ల కొంత నష్టం జరిగింది తప్ప ఇది పత్తిపాడు తెలుగుదేశానికి కంచుకోట, మేము అది నిరూపిస్తాం. అయితే ప్రతిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాదని కూటమి బలపరిచిన అభ్యర్థి బోర్ల రామాంజనేయాలకి ఎందుకు పట్టం కట్టాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా పట్టం ఎందుకు కట్టాలి అంటే నన్ను నిలబెట్టిన పార్టీ సిద్ధాంతాలు మీరు చూడాలి. పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చూడాలి. వాళ్ళు చేసిన కార్యక్రమాలు అభివృద్ధిని చేశాయి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు సంక్షేమాన్ని ఇచ్చాయి, కుటుంబాల అభివృద్ధిని చూశాయి, పిల్లల భవిష్యత్తును చూశాయి, గ్రామాల అభివృద్ధిని చూశాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు మంచివైనప్పుడు ఆ పార్టీ నిలబడిన వ్యక్తి కూడా మంచివాడవుతాడు. రెండవది అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలి, అభ్యర్థి యొక్క యాక్సిడెంట్స్ చూడాలి. సో నేను ఒక వైట్ పేపర్లో ఉన్న గతంలో కలెక్టర్గా పనిచేసినప్పుడు కానీ, పంచాయతీరాజ్లో పనిచేసినప్పుడు కానీ నా పనితనం ఏంటో వాళ్ళు చూశారు. ఈరోజు చంద్రన్న బీమా చూస్తున్నారంటే దాని వెనుక లేబర్ కమిషనర్గా నా పాత్ర ఉంది. ఈరోజు సిమెంట్ రోడ్లు చూస్తున్నారంటే ఆ సిమెంట్ రోడ్ల వెనుక కమిషనర్ పంచాయతీరాజ్గా లోకేష్ బాబుతో పనిచేసినటువంటి నా పాత్ర ఉంది. కాదనే దానికి ఎవరు కాదన్నారు కదా. కాబట్టి ప్రజలు దాన్ని గమనిస్తారు. తప్పకుండా ప్రజలు అంగీకరించేది ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసినటువంటి ఆ మేనిఫెస్టోపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అది వాళ్ళ ఓటమిని ఆ మేనిఫెస్టో ద్వారానే బహిరంగంగా చాటుకున్నారు. ఎవరన్నా ఏమండి 2,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇక నుంచి 3 లక్షలు దాటేటప్పుడు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకే ఎగ్జాంపుల్ చెప్తా, 3 ఏళ్ళ పాటు పెంచరట. అంటే దాని అర్థం ఏంటి? అంటే అలువు కానీ హామీలు నేను ఇవ్వను సాధ్యం కదా అంటున్నాడు కదా. అలువు కానీ హామీలు నేను ఇవ్వను, అందుకని నేను ఇచ్చేదే చెప్తున్నాను అంటున్నాడు ఆయన. ఏవి హామీలు ఇచ్చాడు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు వరకు 70 లక్షల కోట్లు అవుతుంది ఖర్చు. అదే కనుక చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని పెడితే 1,50,000 కోట్లు అవుతుంది. అదనంగా ఒక 80,000 కోట్ల రూపాయలు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అంత సంపద వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలోనే అవి సాధ్యం కాదు కాబట్టి నేను ఇవ్వలేను అంటున్నాడు ఆయన. అది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే సంపద సృష్టించడం తెలియకపోతే నీకు అన్నీ కూడా బరువుగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను రోజు ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నా, నేను 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు బరువు అనిపించదు. నేను 100 రూపాయలు సంపాదించుకోకుండా నేను 50 రూపాయలు ఖర్చు పెట్టాలి, అప్పులు చేయాలంటే ఎన్ని రోజులు చేస్తాను? సంపద సృష్టించడం ఈ 5 సంవత్సరాల్లో జరగలే. ఒకటేనండి ఎగ్జాంపుల్, అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెట్టుబడి ఏంటి?
పైసా పెట్టలే, ప్రజల మీద ఒక పైసా పన్నులు వేయలే. కేవలం ఆయన ఖర్చు పెట్టింది ఏంటి? ఒక 30 రూపాయలు కొబ్బరికాయ మోడీ చేతిలో పెట్టాడు, కొట్టించాడు. 30 లక్షల భూమి 3 కోట్లకు పోయింది. దాని రిజిస్ట్రేషన్లు ఫీజులు వస్తాయి. ఇప్పుడు నేను ఒక 4 ఎకరాల రైతుని. నేను అమరావతి రాకొక్కునే ముందు నా విలువ 1,20,00,000. మరి అమరావతి ద్వారా మాకు వచ్చింది ఎంత? 12 కోట్లు. 12 కోట్లు నేను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే దాని మీద వచ్చే గిటరీలు అంతా కూడా రొటేషనే కదా. సో ఆ సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు. సంపద సృష్టించి ఆ వచ్చిన దాన్ని పంచడంలో పెద్ద తేడాలు ఉంటాయి. అయితే 2014లో కూడా ఇదే కోటి మంది అప్పుడు సంపద సృష్టించలేదు కదా, ఇప్పుడు ఎలా సృష్టిస్తాడని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకు సృష్టించలేదండి? ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల రైతాంగాన్ని యొక్క విలువలు పెంచాడు. ఎందుకు అనంతపురంలో కియా మోటార్ తెచ్చాడు? 40,000 రూపాయలు ఎకరా భూమి, 10 ఎకరాల రైతుకు కూడా ఆ రోజు ఒక 2 లక్షలు అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు ఇచ్చేవాళ్ళు కాదు. కియా మోటార్ వచ్చిన తర్వాత అవి 40 లక్షలు 4 కోట్లు కూడా అయింది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద, బెంగళూరు దగ్గరగా. మరి ఈరోజు బ్యాంకులు క్యూ కట్టి వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ రోజు మేము సంపద సృష్టించాము. మీరు గమనించండి, 1,20,000 కోట్ల నుంచి 1,80,000 కోట్లకి మేము బడ్జెట్ తీసుకెళ్ళాము. సో అక్కడ ఆదాయాన్ని పెంచాం మేము. లోటు బడ్జెట్ నుంచి మనము కేవలం 1,40,000 కోట్ల అప్పుతోనే పోలవరాన్ని 70,000 కోట్ల రూపాయలతో పోలవరం ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. అంతేందుకు సంక్షేమం మీద కూడా మొదటి 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది, జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడే ఎక్కువ పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే 1,40,000 కోట్ల బడ్జెట్లో ఈయన పెట్టినటువంటి డబ్బుకి పర్సెంటేజ్ తీసుకుంటే 2 లక్షల కోట్ల బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి డబ్బుకి పర్సెంటేజ్ తీసుకుంటే 2.5% జగన్మోహన్ రెడ్డి తక్కువగా ఖర్చు పెట్టాడు. ఈ పాయింట్లో తీసుకోవాలి. మనీ ఇన్ఫ్లేషన్లో ఈరోజు రూపాయి, రేపు ₹1, ఆ మర్నాడు పావల, అంతేగా. మరి మేము రూపాయి ఖర్చు పెట్టామంటే నువ్వు 2 రూపాయలు ఖర్చు పెట్టాలి మనీ వాల్యూలో. అది పెట్టలేదు కదా. అది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తామనేది కూటమి మేనిఫెస్టో ద్వారా తెలియజేసింది. అయితే మీరు ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు మీకు పట్టం కడతాయి. ఇప్పటికే తాగునీరు, సాగునీరు వంటి పలు సమస్యలు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో తెస్టేసుకొని కూర్చున్నాయి. నిజంగా మీరు అధికారంలో కనుక వస్తే ఎటువంటి ఎజెండా, ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు? మేమంతా మాకు ప్రత్యేకమైన అజెండా ఏం లేదు. మా అజెండా అంతా ప్రజల అజెండా. ప్రజలు కోరుతున్నది, మా రైతులు కోరుతున్నది గుంటూరు ఛానల్ పొడిగించాలి. ఎన్ఎస్పి కెనాలు కన్స్ట్రక్షన్ అంటే ఎన్ఎస్పి కెనాలు కొంత స్ట్రక్చర్ డెవలప్ చేయాలి. తర్వాత నల్లమాడు వాగు ముంపుకు గురి కాకుండా ఆ ప్రక్షాళన జరగాలి. ఈ 3 చేస్తే రైతాంగంకి సమస్యలు తీరుతాయి. ఇక రెండవది ఇక్కడ మెర్జడ్ గ్రామాలు ఉన్నాయి. మహానగరంలో కలిసినటువంటి మెర్జడ్ గ్రామాలు ఉన్నాయి. సో ఆ గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతర మౌలిక వసతులు వాళ్ళకి కల్పించాలి. రోడ్లు కానీ ఇవన్నీ చేయాలి. ఇకపోతే యువతకు మేము ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి యువత పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించాలని మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రతి మండలంలో లేదా కనీసం కాన్స్టిట్యున్సీలో ఒకటి చోట్ల పెట్టాలన్నాం. అదే విషయాన్ని బాబు గారి దృష్టికి పెడితే ఐటీ కారిడార్ ఇక్కడ పెడతాను, స్కిల్ డెవలప్మెంట్ అందులో భాగంగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి మా ప్రయారిటీ అంతా కూడా ప్రజలకు సంబంధించిన అవసరాలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం తప్ప మరొక అజెండా ఏం కొత్తగా లేదు. ఓకే సార్, మీ ఆకాంక్షలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.